మరొకసారి పెర్లివెన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మరి ప్రతి ఒక్కరం కూడా మరి క్రిప్టో కరెన్సీలోకి అడుగుపెట్టిన సంతోషంలో ఉన్నాము. అదే సేమ్ టైం కొంతమంది కూడా మరి సఫర్ అవుతున్నారు ఈ క్రిప్టో కరెన్సీ తెలియని ప్రపంచం అని. ఎందుకంటే దానికి చాలా చాలా టెక్నాలజీ అవసరం, మొబైల్స్ అవసరం. సో ఎప్పుడు కూడా మనం దాన్ని ఆన్లైన్లో ఉంటూ మనం దాన్ని పర్యవేక్షిస్తూ ఉండాలి. సో కాబట్టి కొంతమందికి హ్యాపీగా అనిపించిన దీనికి సంబంధించినటువంటి కొంచెం నాలెడ్జ్ ఉంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. క్రిప్టో మార్కెట్ బయట తెలిసిన వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంకొంతమంది దీన్ని కొంచెం అంటే కనీసం మొబైల్ ఆండ్రాయిడ్ చేయని వాళ్ళు కానీ, క్రిప్టో పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు కానీ మరి ఒకసారి చూసే వాళ్ళు కొంచెం భయం కూడా కలుగుతుంది. రెండు ఉన్నాయి మన పార్ట్నర్ 80 lakhs పార్ట్నర్స్లో. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి సిస్టమ్ మనం ముందుంచినటువంటి ఫీచర్స్ ఆధారంగా మరి దాని యొక్క అప్డేట్ల ఆధారంగా మనం కూడా ముందుకు సాగాలి. కాబట్టి సో వాళ్ళు మరి ఈరోజు భయం ఉండొచ్చు కానీ మరి రేపొద్దున కూడా వాళ్ళకందరూ కూడా మనతో పాటు వాళ్ళందరూ కూడా నడుస్తారు. నడిచేటట్లు కూడా సిస్టమ్ మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తుంది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనకు గతంలో ఉన్నటువంటి డిపి సిస్టంలో ఎక్సెల్సిఆర్ యొక్క ఆటోపుల్ విత్డ్రాల్ చేసుకోవాలంటే మనం అమెథిస్ట్ ర్యాంక్ లో ఉండాలి. సో కాబట్టి అట్లాంటిది ఆనిక్స్ ర్యాంక్ వరకు కూడా మనకు వెసులుబాటు కల్పించింది. మరి ఈవెన్ దో ఇప్పుడు ఫస్ట్ మొదటి దశలో మళ్ళీ అక్కడైతే క్లుప్తంగా ఉంది. పార్ట్నర్స్ సీడ్ ఫండింగ్ లో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళకే మరి ఈ యొక్క డిపిలు అనేది క్రిప్టోగా కన్వర్ట్ అవుతాయని అక్కడైతే ఉంది. మరి ఇట్లాంటి వెసులుబాటు మళ్ళీ ఎక్సెల్సిఆర్కి ఇచ్చినటువంటి వెసులుబాటు మరి ఇంకా ఏమైనా మనకి న్యూస్ పార్టిసిపేషన్ చేయని వాళ్ళకి మరి ఇంకా ఏమైనా ప్రొలాంగ్ చేస్తుందా, ఇంకా ఏమైనా గైడ్ లైన్స్ మార్చుకుంటుందా అని వెయిట్ చూద్దాము. మార్చుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా మనం సీడ్ పార్ట్నర్ అవ్వాలి. ఎందుకంటే సీడ్ పార్ట్నర్ యొక్క గొప్పతనము మనము దాన్ని క్లియర్గా మనం తెలుసుకుంటేనే సీడ్ పార్ట్నర్ యొక్క గొప్పతనం కానీ ఫలితం కానీ మనం క్లియర్గా మనం చూస్తామని నాకున్నటువంటి నాలెడ్జ్తో మరి మీ ముందుకు షేర్ చేసుకోవడానికి వచ్చాను సార్. మరి సెషన్లోకి వెళ్తే గాన మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కువైట్ టీంకి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి యూట్యూబ్లో వింటున్నటువంటి ప్రతి ఒక్క అకౌంట్ హోల్డర్ కూడా, ప్రతి ఒక్క సీడ్ పార్ట్నర్ కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రైట్, మరి సెక్షన్ మనకు కంప్లీట్ గా అప్డేట్ మనకు 3 parts లో మనకు 3 సెక్షన్లుగా మనకు డివైడ్ కావడం జరిగింది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. మరి ఇంకా స్టేజ్ 2 మనకు కమింగ్ తర్వాత ఉంది. సో దాంట్లో ఉన్నటువంటి అప్డేట్లు దాంట్లో ఉన్నాయి. కానీ మన ముందు ఉన్నటువంటి అప్డేట్ ఏంటిదంటే స్టేజ్ 1. స్టేజ్ 1లో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అనే విషయం ఏంటిదంటే సీడ్ ఫండింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం మాట్లాడుకుంటున్నాము. సో సీడ్ ఫండింగ్ వల్ల అసలు సీడ్ ఫండింగ్ అనేది సో ఎందుకు అవసరం, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, దాని లాభాలు ఏంటి, అసలు ఎందుకు చేయాలి సీడ్ ఫండింగ్, ఎందుకు చేయమంటుంది మనల్ని సీడ్ ఫండింగ్ అనేది కానీ ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే మనము అంతగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఆల్రెడీ ఆ క్వశ్చన్ కి సమాధానం సిస్టమే మనకు చెప్పింది. సీడ్ ఫండింగ్ ఎందుకు చెయ్యాలో కూడా సిస్టమే తనకున్నటువంటి అప్డేట్ లో ఇవ్వడం జరిగింది. మరి ఏం చెప్పింది సిస్టమ్, ఏం చెప్పింది సీడ్ ఫండింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే క్లియర్ గా చెప్పింది. ఏం చేస్తుందంటే ఇది భవిష్యత్తులో మీకు ఆర్థిక భద్రత పెంపొందించడం గురించి ఈ సీడ్ ఫండింగ్ చేయండి అని చెప్తుంది. సీడ్ ఫండింగ్ వల్ల లాభం ఏంటిది, ప్రాముఖ్యత ఏంటిది, ఎందుకోసం మనల్ని సీడ్ ఫండింగ్ చేయమంటుంది అంటే అక్కడ మెన్షన్ చేసినటువంటి వర్డ్ ఏంటిదంటే భవిష్యత్తులో ఫ్యూచర్ లో మనందరికీ ఆర్థిక భద్రత రక్షణను కల్పించడానికి సిస్టమ్ సీడ్ ఫండింగ్ లో పార్టిసిపేషన్ కామంటుంది. సో మరి ఈ యొక్క భవిష్యత్తులో మరి ఆర్థిక భద్రత ఎలా వస్తుంది అనేది మనం ఒకసారి చర్చించుకుంటే నిజంగా సిస్టమ్ చెప్పినటువంటి ఆర్థిక భద్రత మనకు పెరుగుతుందా లేదా, పెరిగితే ఏ అంశాల ఆధారంగా పెరుగుతుంది అనేది మనం వివరంగా ఒకసారి కొంచెం మనము ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి మనం చర్చించుకుంటున్నాము. ఇంకా ఏమైనా కొంచెం మిస్ అయినటువంటి పాయింట్స్ ను కూడా కొంచెం గ్యాదర్ చేస్తూ సో నాకు తెలిసినటువంటి పరిజ్ఞానంతో మీ ముందు షేర్ చేసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. అందుకు కూడా మరి ఇందులో కూడా
కొంచెం ఏదైనా మరి అటు ఇటు ఇన్ఫర్మేషన్ లో కొంచెము రాంగ్ ఉన్నా కూడా మనస్ఫూర్తిగా స్వీకరించండి. ఎందుకంటే మనం అందరం కూడా ఇక్కడ నేర్చుకోవడానికే ఉంటున్నాం కాబట్టి ఏ పర్సన్ కూడా మాక్సిమం 100% మేబీ సిస్టమ్ యొక్క లాంగ్వేజ్ ని అర్థం చేసుకోలేకపోవచ్చు. కొంతమంది సిస్టమ్ ఇచ్చినటువంటి అప్డేట్ ని 30% అర్థం చేసుకోవచ్చు, కొంతమంది 50% అర్థం చేసుకోవచ్చు, కొంతమంది 90% అర్థం చేసుకోవచ్చు, కొంతమంది 99% అర్థం చేసుకోవచ్చు. కానీ 100% అర్థమైనటువంటి వ్యక్తి ఎవరన్నారంటే సిస్టమ్ ఒకటి సార్. సో కాబట్టి మనమందరం ఏ విషయం చెప్పినా కూడా రైట్, కొన్ని విషయాలు ఉన్నాయి దీంట్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే మరొక లీడర్ కూడా ముందుకు వచ్చి సో అలా కాదు ఇలా ఉంటుందని చెప్తే కూడా ప్రతి ఒక్కడం కూడా మనం అందరం నేర్చుకొని మన యొక్క సిస్టమ్ ని ముందుకు తీసుకెళ్తూ అంతే ఉద్దేశంతో మనము లాభాలని అనేది మనం పొందాలని నా యొక్క అభిప్రాయం సార్. సో మరి సెషన్ లోకి వెళ్తే సో ఏం చెప్పిందంటే భవిష్యత్తులో మీకు ఆర్థిక భద్రత పెరుగుతుంది, ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది మీరు ఫ్యూచర్ లో అనేది ఈ సీడ్ ఫండింగ్ ద్వారా చూస్తారు అని చెప్పడం జరిగింది సార్. సో సిస్టమ్ లో ఉన్నటువంటి అప్డేట్ ఆధారంగానే మనకు నిజంగా భద్రత కలుగుతుందా, సో మనకు నిజంగా ఆర్థిక విషయంలో మనకు సెక్యూరిటీ లభిస్తుందా ఈ సీడ్ ఫండింగ్ అనేది సిస్టమ్ ఇచ్చినటువంటి అప్డేట్లనే మనం ఒక్కసారి చర్చించుకుందాం సార్. సో ఏం లేదు, మనం ఎప్పుడైతే సీడ్ ఫండింగ్ లోకి మనం ఎంటర్ అవుతామో కాయిన్ పివిసి మెటా కాయిన్ మనం పర్చేజ్ చేయడానికి వెళ్తామో ఇక్కడ మనకు ట్రస్ట్ వ్యాలెట్ నుంచి డియాప్స్ లో నుంచి మనకు పివిసి మెటా డాట్ ఎంట్రీ చేయగానే మనకు పివిసి కాయిన్స్ కొనడానికి మనకు వెబ్సైట్ లోకి తీసుకెళ్తుంది. సో అక్కడ మనకు క్లియర్ గా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. సిస్టమ్ ఏం జరిగిందంటే ఖచ్చితంగా సీడ్ పార్ట్నర్ కి ఏం జరిగింది 50% అనేది టోకెన్స్ అదనంగా ఇస్తానని చెప్పింది. సో రెండో పాయింట్ ఏం జరిగిందంటే ఇక్కడ ఇంకా 50% ఆఫ్ పివిసి మెటా టోకెన్స్ విల్ బి రిలీజ్డ్ ఎట్ ద రేట్ ఆఫ్ 0.25% పర్ డే అని కూడా ఉంది సార్. సో ఈ రెండు అంశాలను గాన మనం ఒకసారి కూలంకషంగా చర్చించుకుంటే ఇంకొంచెం దాన్ని డెప్త్ గా ఒకసారి మనం ఆలోచించుకుంటే సో సిస్టమ్ చెప్పినటువంటి స్టేట్మెంట్ మనకు నిజమవుతుందా లేదా అనేది మనకు క్లియర్ కొంచెమైనా అవగాహన అవుతుందని నేను అభిప్రాయపడుతున్నాను సార్. సో ఏం చెప్పిందంటే ఆల్రెడీ మనకు అందరికి తెలుసు 50% టోకెన్స్ వచ్చాయని, అందరం కూడా సీడ్ ఫండింగ్ చేసిన దాంట్లో మనము చూసాము ఆ రిజల్ట్ అనేది కూడా. సో ఇంకెక్కడ ఆగిపోయామంటే ఈ యొక్క 50% ఆఫ్ పివిసి మెటా టోకెన్స్ విల్ బి రిలీజ్డ్ ఎట్ ద రేట్ ఆఫ్ 0.25% పర్ డే అనే దగ్గర కొంచెము మనకు ఆ కాన్సెప్ట్ ఆ క్యాలిక్యులేషన్స్ గాన మనకు అర్థమవుతే సో మనము కొంచెము రియల్ గా మనము నిజంగా ఫైనాన్షియల్ గా మనము లైఫ్ లో ఫ్యూచర్ లో మనం ఫైనాన్షియల్ గా మనము సెక్యూరిటీ అనేది మనకి సీడ్ ఫండింగ్ ద్వారా లభిస్తుంది అని మనకు క్లియర్ గా కొంచెం అట్లీస్ట్ ఒక 70 to 80% ఏదైనా మనకు అర్థం కావడానికి వీలుంటుంది, ఆస్కారం ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. సో దానికి సంబంధించి ఒక చిన్న స్క్రీన్ షేర్ కూడా మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను సార్. సో కొంచెం స్క్రీన్ షేర్ చేసుకుందాం సార్ కొంచెం. ఓకే సార్, రైట్ సార్. ఎప్పుడైతే మనము సో సిస్టమ్ చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే సీడ్ ఫండింగ్ చేయండి, భవిష్యత్తులో మీకు ఫ్యూచర్ లో మీకు ఆర్థిక భద్రత అనేది సమకూరుతుంది అని సిస్టమ్ మనకు క్లియర్ గా అనౌన్స్మెంట్ చేసింది సార్. సో ఆర్థిక భద్రత ఎలా చేకూరుతుంది అనేది మనం ఒకసారి చూస్తే, మనం ఒకసారి సీడ్ ఫండింగ్ కంప్లీట్ టోకెన్స్ కొన్న తర్వాత మనము ఇక్కడ చూడండి, నేను యొక్క కింద సీడ్ రిపోర్టింగ్ లో మనకు ఆల్రెడీ అందరు చూసారు. ఈ డేటా ఫస్ట్ డేట్ ఉంటుంది, తర్వాత స్టేక్డ్ ఉంటుంది, తర్వాత రిలీజబుల్ ఉంటుంది, తర్వాత రిలీజ్డ్ ఉంటుంది, తర్వాత లాస్ట్ కు పెండింగ్ ఉంటుంది. ఆ కాలం ని నేను ఒక రోని నేను ఏం చేశానంటే ఇక్కడ కాలం గా కొన్ని రోస్ గా మార్చుకున్నాను, 5 rows గా. సో ఒకసారి మనం డేట్ అంటే నేను 30 రోజు కొన్నాను కాబట్టి ఇదంతా నేను కొన్నటువంటి టోకెన్స్ కి మాత్రమే నేను క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తున్నాను సార్. సో ప్రతి ఒక్కరు కూడా ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుంటే కొంచెం అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది అంటే 150% టోకెన్స్ మీకోసం సిద్ధంగా ఉంచాను అని చెప్పింది. సో ఎందులో ఉంచింది అనేది మనకు అర్థం కావాలి. ఈ 150% టోకెన్స్ ని క్యాలిక్యులేషన్ చేస్తే మళ్ళీ ఎన్ని వస్తాయని మనకి ఇంకొక క్వశ్చన్ ఇక్కడ అర్థం కావాలి. తర్వాత దీంట్లో సిస్టమ్ ఏం చెప్పింది మళ్ళీ అంటే నేను 150% టోకెన్స్ ని కంప్లీట్ గా ఒకే రోజు ఇవ్వకుండా 0.25% పర్ డే ఇస్తాను 150లో అని ఇక్కడ చెప్పడం జరిగింది. సో మరి 0.25% ఇస్తే ఎన్ని కాయిన్లు వస్తాయి, మరి
ప్రతిరోజు కూడా అన్ని కాయిన్లు ఇస్తే మనం ఎన్ని రోజులు తీసుకోవాలి, ఆ 150% గా ఉన్న కాయిన్స్ అన్ని కూడా. సో మనకి ఇవన్నీ కూడా ఈ యొక్క కాన్సెప్ట్ లో మనకి ఇవన్నీ వస్తున్నటువంటి డౌట్లు సార్. సో కొంచెం ఆ మాక్సిమం కూడా మనం ఆ క్యాలిక్యులేషన్ స్పాట్ ని కొంచెం మనం ఒకసారి చూసుకుంటే, సో ప్రతి ఒక్కరం కూడా 150% అంటే ఇలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, తర్వాత పర్ డే కంటే మనం ఇలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, ప్రతి డే వస్తున్నటువంటి ఈ టోకెన్స్ అన్నిటిని కూడా మరి ఎన్ని రోజులు తీసుకుంటే అక్కడ మాక్సిమం 150 టోకెన్స్ అనేది మనకు రిలీజ్ అవుతాయి అనేది మనకు ఇక్కడ మనం ఈ సెషన్ లో మనము నేర్చుకోవడానికి మనకు మరి నేను మీ ముందున్నాను సార్. సో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఇష్టపడుతున్నాను. రైట్. సో ఇక్కడ స్టేక్డ్ అని ఉంది సార్. స్టేక్డ్ అంటే మనం నిన్నటి సెషన్ లోనే మాట్లాడుకున్నాము క్రిప్టో మార్కెట్ లో. ఇది ఒక కొత్త రకం అప్డేట్ స్టేక్డ్ అనేది. ఇది కూడా ఒక ఫార్మింగ్ కిందకు వస్తుంది స్టేక్డ్ అనేది. ఈ ఫార్మింగ్ లో 4 రకాలు ఉంటాయని నిన్న సెషన్ లో మనం మాట్లాడుకున్నాము. సో మన సిస్టమ్ తీసుకొచ్చినటువంటి స్టేక్డ్ అనేది ఫార్మింగ్ లో 4వ రకము. సో స్టేక్డ్ అంటే ఏం చెప్పుకున్నాము నిన్నటి సెక్షన్ లో అంటే, సిస్టమ్ మనకు మన దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ ని తన పరిధిలో ఉంచుకొని కొంతకాలం పాటు తన దగ్గర ఉంచుకొని అదనంగా మనకు దానికి కొన్ని టోకెన్లను ఇస్తుంది, దాన్నే స్టేక్డ్ అని చెప్పాము. సో ఇక్కడ నేను ఎన్ని టోకెన్స్ కొన్నాను ఎన్ని కొన్నానంటే 47 కాయిన్స్ వచ్చాయి. నాకు 47 కాయిన్స్ వచ్చాయి. నేను కాయిన్లు $3 లాగా ఉన్నప్పుడు $3 గా ఉన్నప్పుడు నేను కొన్నాను సార్. సో 47 కాయిన్స్ అనేది నాకు రావడం జరిగింది. దాంతో పాటు అవన్నీ కూడా మనకు స్టేకుడ్ లో ఉంటాయి సార్. సో ఈ స్టేకుడ్ వలన మనకి లాభం ఏంటిది, సిస్టమ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో ఇది నిజం అవుతుందా లేదా స్టేకుడ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చూడడానికి ఈ రోజు 47 కాయిన్లు మాత్రమే ఉన్నాయి సార్. సో ఈ 47 కాయిన్లు నేను సిస్టమ్ తో జర్నీ చేసినన్ని రోజులు ఈ యొక్క మనం సీడ్ ఫండింగ్ స్టేకుడ్ లో ఉన్నటువంటి కాయిన్లు ఎప్పుడు చూస్తానని చెప్తుంది సిస్టమ్ అంటే, 3rd ఫేజ్ లో చూస్తాను. నువ్వు సీడ్ ఫండింగ్ ఎంత చేసావు, స్టేక్ లో ఎంత పెట్టావు నీవు అనేది 3rd ఫేజ్ లో చూస్తూ ఆ 3rd ఫేజ్ లో నాకు రివార్డ్ ఇస్తానని చెప్పడం జరిగింది. 3rd ఫేజ్ మరి ఎప్పుడు వస్తుందో మేబీ కొన్ని ఇయర్స్ ఉండొచ్చు. 2nd స్టేజ్ లో మనం కొన్ని ఇయర్స్ అనేది అక్కడ జర్నీ చేస్తాము. సో ఆ ఇయర్స్ 3rd ఫేజ్ కి రావడానికి కొన్ని ఇయర్స్ పట్టొచ్చు అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఆ కొన్ని ఇయర్స్ లో మన కాయిన్ ఎలా ఉండబోతుంది, నాకు చూడడానికి 47 మాత్రమే కనిపిస్తుంది కానీ కాయిన్స్ ఇక్కడ ఆ 3rd స్టేజ్ వచ్చేంత వరకు గాన ఈ స్టేకింగ్ లో అలాగే ఉంచుకుంటే ఒక కాయిన్ కాస్ట్ అనేది కొన్ని సంవత్సరాల తర్వాత నాకు 47 into 1000 రూపీస్ కాస్ట్ అయినా కూడా, ఓన్లీ 1000 రూపీస్ అయినా కూడా నాకు 47,000 కాయిన్స్ వస్తాయి. $47,000 అవుతాయి. $47,000 into 75 క్యాలిక్యులేషన్ చేసుకుంటే మాక్సిమం 47 lakhs అవుతుంది సార్. సిస్టమ్ ఓన్లీ 1000 రూపీసే దానికి కాస్ట్ ఉంటే నేను మినిమం గా 1000 రూపీస్ తీసుకుంటే 3rd స్టేజ్ వచ్చేంత వరకు సిస్టమ్ ఆ స్టేకింగ్ లో గాన ఉంచుకుంటే, తన పరిధిలో ఉంచుకుంటే 47 కాయిన్లని నాకు ఏం జరుగుతుంది, ఆ 3rd స్టేజ్ లో కానీ ఇది రిలీజ్ చేస్తే మినిమం అనుకుంటున్నా సార్, నా అప్రాక్సిమేట్లీ నేను అనుకుంటున్నాను. సో మేబీ 1000 ఉండొచ్చు, లేదా 2000 ఉండొచ్చు, లేదా 500 కూడా ఉండొచ్చు. మేబీ నా లెక్క ప్రకారం నేను అనుకుంటున్నాను ఆ స్టేజ్ వరకు వచ్చేంత వరకు మన సిస్టమ్ అట్లీస్ట్ గా $1,000 ఉంటుంది ఒక కాయిన్ అని. మరి 1000 into 47 కొడితే ఇంటూ చేసుకుంటే డాలర్లే 47,000 అవుతుంది. అది క్యాష్ గా ఇండియన్ కరెన్సీగా వస్తే 47 లక్షలు వస్తుంది సార్. సో నేను పెట్టిన అమౌంట్ ఎంత ఈ రోజు, రేపొద్దున సిస్టమ్ ఇది ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత, 47 lakhs. నేను ఏం పని చేస్తే నేను సంపాదించుకోవాలి 47 lakhs అనేది మనం ఆలోచించుకుంటే ఖచ్చితంగా సిస్టమ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ ప్రూఫ్ అయింది. నాకు ఆర్థిక భద్రత అనేది సమకూర్చింది. 47 లక్షల రూపాయలు నాకు భవిష్యత్తులో ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇక్కడ ప్రూఫ్ అయింది. ఇక్కడ నాకు సిస్టమ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేను 100% నమ్మడానికి ఇక్కడ ఆస్కారం ఉంది అని ప్రతి ఒక్కరం కూడా మనం నమ్మాలి సార్. నేను నా శక్తి సామర్థ్యం కొరకు 47 కాయిన్లు కొన్నాను. కొంతమంది 100 కొన్నారు, కొంతమంది 400 కొన్నారు, 300 కొన్నారు, తర్వాత 600, 700, 1000 కూడా కొన్నటువంటి వ్యక్తులు ఉన్నారు సార్. సో వాళ్ళందరికీ ఎంత క్యాష్ అవుతుంది అంటే, ఎంత క్యాష్ అవుతుంది, అందుకే చెప్పింది భవిష్యత్తులో మీకు ఆర్థిక భద్రత సమకూరుతుంది. అది కూడా మిలియన్లలో బిలియన్లలో మీకు సమకూరుతుంది. నాకు 47 లక్షలు అంటే 10 లక్షలు ఉంటేనే మిలియనర్ అవుతాము. నేను 47 లక్షలు ఉన్నాయి, నేను ఖచ్చితంగా మిలియనరే సార్ సిస్టమ్ చెప్పినట్లు.
అవి చూడడానికి 47 కావచ్చు, కానీ సో సిస్టమ్ ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఏముందంటే స్టేకింగ్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. దాని ద్వారా ఖచ్చితంగా నేను భవిష్యత్తులో మిలియనీర్ అవ్వడానికి నాకు అవకాశం ఉంది సార్, అవుతాను కూడా, సిస్టమ్ లో ఉన్నటువంటి కాన్ఫిడెంట్ అది. సో ఇది సీడ్ ఫండింగ్ లో ఉన్నటువంటి గొప్ప ధనం స్టేకింగ్ ద్వారా మనం పొందుతున్నాం సార్. సో కాబట్టి ఖచ్చితంగా స్టేట్మెంట్ మనం నమ్మాలి. ఎప్పుడు నమ్ముతామంటే దీని క్యాలిక్యులేషన్ పరంగా వెళితేనే, క్యాలిక్యులేషన్ పరంగా మనం చెక్ చేసుకుంటేనే మనం ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్ ని మనం నిజము అని మనం దాన్ని సాటిస్ఫైడ్ చేయగలుగుతాం సార్. సో అలా చేయకపోతే మనకు అది క్యాలిక్యులేషన్ అంత ఐడియా లేకపోతే మనకు కొంచెం దీన్ని 47 అనుకుంటాం, కానీ క్యాలిక్యులేషన్స్ ఎప్పుడైతే అర్థమవుతుందో, క్రిప్టో మార్కెట్ అనేది ఎప్పుడైతే మనకు బయట ఏం జరుగుతుందని అర్థమవుతుంటే ఖచ్చితంగా మనం మిలియనియర్ బిలియనియర్ ఖచ్చితంగా అవడానికి ఎట్లాంటి డౌట్ లేదు సార్. మనం భవిష్యత్తులో మనం ఒక ఆర్థిక భద్రత సమకూరుతుంది సీడ్ ఫండింగ్ లో. ఈ సీడ్ ఫండింగ్ లో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటిది ఇక్కడ అంటే స్టేకింగ్ సార్. స్టేకింగ్ అనే ఆప్షన్ మనకు తీసుకొచ్చింది సిస్టమ్. ఎంతో మనకు అదృష్టం ఉండాలి సార్, ఎందుకంటే స్టేకింగ్ అనేది కొన్ని కాయిన్స్ లో మనం చూస్తే కన్నా ఏ కాయిన్ కొన్నా డైరెక్ట్ గా స్టేకింగ్ ఆప్షన్ లేదు. స్టేకింగ్ చేసుకోవాలంటే వాళ్ళు వేరే ప్లాట్ఫామ్ ని వాడాలి, వేరే ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి స్టేకింగ్ చేసుకోవాలి. కొన్న కాయిన్ ఏమో ఒకటి, స్టేకింగ్ చేస్తున్నది ఒకటి. కానీ మనం ఇక్కడ వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటిదంటే కొన్న కాయిన్ మనదే, పీవీసీ మెటా, మనం ఇక్కడ స్టేకింగ్ చేసుకుంటుంది కూడా మన సిస్టమ్ లోనే. కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, సో మనకున్నటువంటి ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగానే మనం చేసుకుందాము. సో కొంతమంది 100 కొన్నా వాళ్ళ ఆర్థిక స్తోమత, కొంతమంది 5, 10, 5 కాయిన్లు కొన్నా అది వాళ్ళ ఆర్థిక స్తోమత. సో ఒక కాయిన్ 2 కాయిన్లు ఉన్నా కూడా 2 కాయిన్లు వచ్చిన 5050 BUSD కి కనీసం 2 కాయిన్లు వచ్చినా కూడా 2 ఇంటూ రేపొద్దున $1000 వేసుకుంటే మినిమము ఖచ్చితంగా $2000 అవుతుంది. $2000 ఇంటూ 75 క్యాలిక్యులేషన్ చేసుకుంటే 1,50,000 సార్. 5,000కు నీకు ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అంటే 1,50,000 కాయిన్స్ ఎర్న్ అనేది అక్కడ నువ్వు చేసుకుంటావు. సో ఇక్కడ ఈ స్టేకింగ్ అనేటువంటి ఒక మంచి లక్షణంతో, ఒక మంచి అడ్వాంటేజ్ తోని, ఒక మంచి ఫీచర్ తోని మనం ఖచ్చితంగా ఇంత క్యాష్ ని ఎర్న్ చేసుకోబోతున్నాం. అందుకే ఇది ఒక సెక్యూరిటీ, మీకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ లాంటిది సీడ్ ఫండింగ్. ఈ సీడ్ ఫండింగ్ లో స్టేకింగ్ అనే ఆప్షన్ ద్వారా మనకు సెక్యూరిటీ ఇవ్వబోతుంది సార్. సో కాబట్టి ప్రతి ఒక్కరం కూడా కొంచెం వాళ్ళ ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా మనం ముందుకు తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా మనము మిలియనర్ చేయాలని నేను మనమందరం కూడా కోరుకుందాం సార్. రైట్. ఇంకొకటి ఏం చేస్తుందామంటే మరి మేబీ సిస్టమ్ ఆలోచించిందేమో నా గురించి, అయ్యో ఈ అకౌంట్ హోల్డర్కి 47 ఉన్నాయా, 47 ఉన్నాయా, సో ఈ 47 కు తగ్గట్టుగా ఇంకొక 50% నేను యాడ్ చేస్తే ఇతనికి ఏం జరుగుతుంది అని సిస్టమ్ బాగా ఆలోచన చేస్తూ నాకు వచ్చినటువంటి 47 కాయిన్స్ కి దీనికి 50% యాడ్ చేస్తే ఏం జరిగింది, 71 కాయిన్స్ అయ్యాయి సార్. ఇక్కడ నేను ఇచ్చినటువంటి 47 కాయిన్స్ అదనంగా ఈ పెర్లవైన్ సిస్టమ్ మనకు కల్పించినటువంటి అద్భుతము, సీడ్ ఫండింగ్ లో కల్పించినటువంటి మరొక అద్భుతం ఏంటిదంటే, ఫస్ట్ అద్భుతం స్టేకింగ్ కనిపించింది. రెండవ అద్భుతానికి చూసుకుంటే కనుక 50% టోకెన్స్ వచ్చాయి సార్. సో 47 కి దానికి 50% కలిపితే 71 సార్. ఇక్కడ 71 టోకెన్స్ వచ్చాయి టోటల్ గా. సో ఈ 71 లో స్టేకింగ్ కంపల్సరీగా 47 అక్కడ 47 అనేది ఖచ్చితంగా 47 అనేది స్టేకింగ్ లో ఉంటాయి. సిస్టమ్ పెట్టినటువంటి ఇంక్యుబేషన్ టైం వరకు కూడా నాకు ఇవ్వదు. తన ఇంక్యుబేషన్ టైం ఏదైతే మైండ్ లో ఫిక్స్ చేసుకుందో, సో ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గా థర్డ్ ఫేజ్ లో నీ సీడ్ ఫండింగ్ నువ్వు ఎంత పెట్టావు దానికి రివార్డ్ ఇస్తానని చెప్పింది కాబట్టి థర్డ్ ఫేజ్ లో ఇది రివీల్ చేస్తుందని నేను అనుకుంటున్నాను సార్. స్టేకింగ్ లో ఉన్న కాయిన్ అన్ని కాయిన్స్ కూడా. సో ఇక్కడ ఏం చేసింది, 50% ఇస్తూ రిలీజబుల్ అని పెట్టింది సార్. ఇక్కడ థర్డ్ ఆప్షన్ లో, థర్డ్ రోలో రిలీజబుల్ అంటే ఈ 71 కాయిన్స్ ని నువ్వు వాడుకోవచ్చు, దీన్ని రిలీజ్ చేస్తాను అని చెప్పింది సార్. ఇక్కడ రిలీజబుల్ లో పెట్టింది. అక్కడ మనకు ఆ యొక్క సీడ్ రిపోర్ట్ గాన మనకు చూసుకుంటే స్టేకింగ్ లో కొన్ని కాయిన్స్ ఉంటాయి, దాని పక్కనే రిలీజబుల్ అనే కాలం కూడా ఉంటుంది. ఆ కాలంలో ఏముంటుందంటే 50% టోకెన్స్ యాడ్ అయినటువంటి సంఖ్యను చూపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. సో ఇవి మనకి ఏం చేస్తుందంటే రిలీజ్ చేస్తుంది. ఇంతటితోనే సిస్టమ్ ఆగకుండా ఇది కూడా ఒక అడ్వాంటేజ్ కదా. 50% స్టేకింగ్ అనేది ఒక లక్షణం అయితే, ఒక అడ్వాంటేజ్ అయితే 50% టోకెన్స్ పొందడం మరొక అడ్వాంటేజ్ అయితే సీడ్ ఫండింగ్ లో. మూడవ అంశం ఏంటిదంటే ఈ 75% ను కూడా ఏం చెప్తుంది సిస్టమ్ అంటే,
150 ఈ 71 కాయిన్స్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి కదా. సో దానికి కూడా నీకు అదనంగా 150% పీవీసీ మెటా టోకెన్స్ ని రిలీజ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నీకోసం నేను సిద్ధంగా ఉంచాను అని సిస్టమ్ మరొక స్టెప్ ని, మరొక ఫీచర్ ని, థర్డ్ ఫీచర్ ని సీడ్ ఫండింగ్ లో మనం ముందుంచింది సార్. 3 ఫీచర్లు, ఒకటి స్టేకింగ్, ఒకటి తర్వాత 50% బెనిఫిట్, ఒకటి తర్వాత 150% ని నీకు ఏదైతే రిలీజ్ చేయాలనుకుంటున్నానో దాని మీద నీకు 150% కాయిన్స్ ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని. ఇది ఎక్కడో లేదు సార్, మనకు ఎక్కడ సీడ్ రిపోర్ట్ సీడ్ పార్ట్నర్ కింద మనం టోకెన్స్ కొనేటప్పుడు అక్కడ అప్లై పైన ఉన్న ఇవన్నీ గైడ్ లైన్స్ కూడా 150% కాయిన్స్ ను కూడా నీకు ఏవైతే రిలీజ్ లో నేను పెట్టానో ఆ దాని మీద నీకు 150% కాయిన్స్ ని ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని సిస్టమ్ మనకు అక్కడ అనౌన్స్మెంట్ చేసింది సార్. సో మరి 150% అంటే ఎలా సార్, ఎలా క్యాలిక్యులేషన్ చేసుకుంటామో, మనకు 30% అంటే 30% అంటే 30 ఇక్కడ 100కు 30% అంటే 100 × 30/100 వేసుకుంటాం సార్, అంతే కదా సార్. తర్వాత 100లో 50% అంటే 100 × 50/100 వేసుకుంటాం. 100లో 70% అంటే 100 × 70/100 వేసుకుంటాం. సో 90% అంటే 100/90/100 వేసుకుంటాం. సో సిస్టమ్ ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్ ఏంటిది ఇక్కడ అంటే 150% అని చెప్తుంది. ఇక్కడ 150% కాయిన్స్ ని నీకు రిలీజ్ చేస్తానని చెప్తుంది. కాబట్టి సో నాకు వచ్చినటువంటి, నాకు రిలీజ్ అవుతున్నటువంటి కాయిన్స్ ఎన్నంటే 71 పాయింట్ సంథింగ్ అక్కడ ఉంది, 71.15203,680 ఇంటూ 150% అని చెప్పింది. కాబట్టి సో 30% చెప్పలేదు, 40% చెప్పలేదు, 100% చెప్పలేదు. ఏం చెప్పింది సిస్టమ్ అంటే 150% కాయిన్స్ అనేది ఇక్కడ మనకు అనౌన్స్మెంట్ చేసింది. కాబట్టి నాకు వచ్చినటువంటి రిలీజ్ అవుతున్నటువంటి కాయిన్స్ ఇంటూ 150/100 గాన క్యాలిక్యులేషన్ చేస్తే మళ్ళీ నాకు ఏమొచ్చాయంటే 106.708055 పీవీసీ మెటా టోకెన్స్ వచ్చాయి సార్. సో రిలీజ్ లో ఉన్నది 71 కాయిన్స్, కానీ అదనంగా మరొక ఆఫర్ కి మళ్ళొక నాకు అడ్వాంటేజ్ ఇస్తుంది, 150% పీవీసీ మెటా టోకెన్స్ ని నీకోసం సిద్ధంగా ఉంచానని చెప్పి. సో దాన్ని 150% లోకి మనం మార్చుకుంటే ఆ 71 కాస్త మళ్ళీ ఇక్కడ ఏమయ్యాయి మనకు అంటే 106 కాయిన్స్ గా వచ్చాయి సార్ ఇక్కడ. సో 106 కాయిన్స్ గా వచ్చాయి. ఇది 3వ లక్షణం సార్, సీడ్ ఫండింగ్ లో ఉన్నటువంటి 3వ లక్షణము. మొదటి లక్షణం స్టేకింగ్ లో నేను నాకు చూశాను, నేను అట్లీస్ట్ గా 1000 కాయిన్ వేసుకుంటే నాకు 47 లక్షలు వస్తున్నాయి. సిస్టమ్ చెప్పినటువంటి స్టేట్మెంట్ రుజువైందని నేను నమ్మి తీరాలి. సో ఇక్కడ 2వ లక్షణంలోకి వస్తే 50% టోకెన్స్ ఇచ్చి తీరింది. కాబట్టి నాకు కూడా ఇది సిస్టమ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి దగ్గరగా ఉందని 50% ద్వారా నాకు అర్థమవుతుంది సార్. మళ్ళీ సిస్టమ్ ఇచ్చినటువంటి 3వ లక్షణం ఏంటంటే 150% కాయిన్స్ కూడా అనౌన్స్మెంట్ చేసింది సార్. సో నాకున్నటువంటి 71 కాయిన్స్ కాస్త ఎక్కడికి మారాయి అంటే మళ్ళీ 106 కాయిన్స్ గా మారాయి సార్. ఇట్లాంటి బెనిఫిట్ మేబీ నేను కూడా ఇక్కడ క్రిప్టో మార్కెట్ ఎప్పుడు నేను బిజినెస్ చేయలేదు. సో పెర్లవైన్ పుణ్యం అంటూ పెర్లవైన్ సిస్టమ్ లో కూడా మనకు క్రిప్టోలోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి ఈ అంశాల గురించి కొన్ని నేను స్టడీ చేశాను సార్. సో చేస్తే ఎక్కడ కూడా ఇట్లాంటి ఒక యూజర్ కి ఇట్లాంటి లక్షణాలు లేవు, ఇట్లాంటి బెనిఫిట్స్ లేవు ఏ ఒక్క టోకెన్ లో కూడా నేను కొంచెంగా అర్థం చేసుకున్నాను. అది ఏకైక సిస్టమ్ ఏదన్నా ఉందంటే అది మన పెర్లవైన్ సిస్టమ్. నిజంగా చాలా మంది లీడర్స్ అన్నారు కదా, ఇది తల్లి లాంటిది, ఇది తండ్రి లాంటిది అంటే మేబీ శివయ్య సార్ అనుకుంటాను తల్లి లాంటిది అని కదా. సో ఒక తల్లి మన పిల్లల గురించి ఎంతైతే తాపత్రయం పడుతుందో, ఎంతైతే శ్రమిస్తుందో, సో అంత తాపత్రయం పడుతుంది అని మనము నిజంగా ఈ సీడ్ ఫండింగ్ మొదటి దశలో ఉన్నటువంటి అంశాలను చూస్తేనే మనకు అర్థమవుతుందని నాకు అనిపిస్తుంది సార్. సో నా కాస్త మళ్ళీ 71 కాస్త ఏమయ్యాయంటే 106 వచ్చాయి సార్ ఇక్కడ. సో కానీ సిస్టమ్ మళ్ళీ ఏం ఆలోచిస్తుంది అంటే ఇక్కడ ఫిఫ్త్ రోకి వచ్చేసారి, సీరియల్ నెంబర్ 5th లో అది బాగుంది, 106 కాయిన్స్ వచ్చాయి. కానీ సిస్టమ్ ఆలోచన వేరుగా ఉంది. ఎందుకంటే 106 కాయిన్స్ ఇస్తే ప్రజెంట్ రేపొద్దున సెకండ్ ఫేజ్ లోనే ఇస్తానని చెప్తుంది. 106 కాయిన్స్ కానీ ఇస్తే నాకు ఉన్నటువంటి సెకండ్ ఫేజ్ లో మాక్సిమం ఇప్పుడు 3.3 ఉంది, 5 కావచ్చు లేదా 10 కావచ్చు. ఇన్ కేస్ నేను $10 కే ఈ కాయిన్స్ నమ్ముకుంటే, సో కాస్త నేను
ఆర్థికంగా నేను ఇంకా నిలదొక్కుకోవడం గురించి, ఆర్థికంగా సిస్టమ్ అందించినటువంటి బెనిఫిట్స్ పొందుకోవడం గురించి మనకన్నా తెలివిగా సిస్టమ్ ఏం చెప్తుంది, 106 కాయిన్స్ ని, అంటే ఈ 150% కాయిన్స్ ని నేను ఒకే రోజు నీకు రిలీజ్ చేయను. ఒకే రోజు నేను ఎంత రిలీజ్ చేస్తాను అంటే ఓన్లీ 0.25% మాత్రమే నీకు అందిస్తా. దీంట్లో చాలా చాలా డెప్త్ ఉంది సార్. మనకు చూడడానికి 0.25% కానీ ఈ 0.25 చూడండి చూడండి ఇక్కడ ఈ 150లో, బట్ కండిషన్ పెట్టింది ఇక్కడ సిస్టమ్. ఈ యొక్క సీరియల్ నంబర్ 5లో చూస్తే నేను రెడ్ కలర్ లో రాశాను, బట్ ఏం చేసింది కండిషన్ 0.25% రిలీజ్డ్ పర్ డే, అంటే 71.52లో నాకు ఏం చేస్తుంది అంటే ఇది రివర్స్ వేసుకుంది. పైననేమో 150 వేసాము, 150/100 వేసాము, కానీ ఇక్కడ వరకు వస్తే క్యాలిక్యులేషన్ ఏమైపోయిందంటే 71.152.03680 ఇంటూ నాకు 0.25 పర్ డే ఇస్తుంటుంది. 150 కాబట్టి 150 నేను కింద వేసుకోవాలి క్యాలిక్యులేషన్ ప్రకారంగా. సో నాకు పర్ డే ఎంత రిలీజ్ అవుతుంది అంటే ఇక్కడ 5th రోలో మనం చూస్తే నాకు ఎంత పర్ డే అంటే 0.11858673 ఇన్ని ఇస్తుంటుంది సార్. 106 కాయిన్స్ ని నీకు ఒకేసారి ఇవ్వకుండా పర్ డే 0.25% చొప్పున నాకు ఎంత ఇస్తా అని చెప్తుందంటే 0.11858673 ఇంటూ ప్రజెంట్ ఉన్నటువంటి డేట్లో కానీ అది క్యాలిక్యులేషన్ చేసుకుంటే 23 రూపాయలు 22 రూపాయలు వస్తుంది అదంతా. మరి ఇంత తక్కువ పర్సెంటేజ్ ఇస్తే ఎన్ని రోజులని నేను తీసుకోవాలి సిస్టమ్ దగ్గర? ఎన్ని రోజులు తీసుకుంటే పైన చెప్పినటువంటి 106 కాయిన్స్ ని నేను పొందగలుగుతాను? ఎన్ని రోజులు తీసుకోవాలి? ఇక్కడ ఎంత టైం కావాలి నాకు? చూసారా, ఈ వెయిటింగ్ చేసేటటువంటి టైంలోనే మనకు ఇక్కడ అద్భుతం జరుగుతుంది సార్. సో సిస్టమ్ తీసుకున్నటువంటి డిసిషన్స్ ని మనము ఎందుకు 0.25% ఇస్తానంటుంది? సో చాలా చాలా దాంట్లో డెప్త్ గా మనం ఒకసారి వెళ్తే చాలా చాలా డెప్త్ గా ఉంటుంది సార్. ఒకటి సిస్టానికి ప్రాఫిట్ ఉంటుంది, సో మనకు కూడా ప్రాఫిట్ ఉంటుంది సార్. సో మరి సిస్టానికి ఏం ప్రాఫిట్ ఉంటుంది? ప్రతి సీడ్ పార్ట్నర్ కి కూడా కండిషన్ అప్లై 0.25% ఇస్తే సిస్టానికి ఏం లాభం ఉంటుందంటే మనకు రైట్ సార్, సెకండ్ పేజ్ సార్. ఓకే సార్, రైట్. రైట్ సార్, 0.25% ఇస్తే సిస్టానికి వాల్యూ ఉంటుంది. సో మనకు కూడా ఇన్కమ్ పరంగా చాలా వాల్యూ ఉంటుంది, మనకు గ్రోత్ ఉంటుంది సార్. ఎందుకు సిస్టానికి ఎందుకు వాల్యూ ఉంటుంది, ఎందుకు మార్కెట్ సిస్టానికి గ్రోత్ అవుతుందంటే ప్రతి యూజర్ కి కూడా ఏం జరుగుతుందంటే ఎంతమంది అయితే సీడ్ ఫండింగ్ లో పాల్గొంటారో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి డే కూడా విత్డ్రాల్ ఇచ్చింది సార్. ఈ రోజు ఇచ్చేటటువంటి ఈ కాయిన్స్ ని ఏదైతే పర్సెంటేజ్ వస్తుందో ప్రతి ఒక్క యూజర్ కి, వాళ్ళందరూ గాన ప్రతి రోజు కూడా విత్డ్రాల్ పెడితే అన్ని టోకెన్స్ ను కూడా మార్కెట్ లో ఇది చూపించుకుంటుంది సార్ సిస్టమ్, మన సిస్టమ్. దాని ద్వారా ఏం జరుగుతుందంటే ప్రతిరోజు కూడా కాయిన్స్ పెరగడం మొదలవుతాయి, ప్రతిరోజు కూడా కాయిన్స్ పెరగడం మొదలవుతాయి మన యొక్క మార్కెట్ లో, మన పీవీసీ మెటా టోకెన్స్. సో కాబట్టి దాని ద్వారా సో ఇతర జనాలు కూడా మన టోకెన్ వైపు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో ప్రతిరోజు ఇస్తుంటే ఈ యొక్క సర్క్యులేటెడ్ సప్లై అనేది బాగా పెరుగుతుంది, దాని ద్వారా మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ 0.25% ఇవ్వడానికి ఒక వీలుంది సార్. రెండోది ఏంటంటే మనం ఒకటే రోజుగానే ఇస్తే మనం ఇమీడియట్ గా దాన్ని విత్డ్రా పెట్టుకుంటే సో మనం తక్కువ లాభాలు పొందుతామనే ఉద్దేశంతో ఏం చేస్తుంది సిస్టమ్ అంటే సో మనకన్నా 100 రెట్లు ముందుండి మనం అలా చేస్తూ మాక్సిమం చేయొచ్చు, కొంతమంది హోల్డ్ లో పెట్టుకున్నా మాక్సిమం చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో సిస్టమే ముందుగానే మన యొక్క మైండ్ సెట్ ని రీడ్ చేస్తూ ఆలోచన చేస్తూ 0.25% మాత్రమే రిలీజ్ చేయడానికి ముందుంది సార్. సో మళ్ళీ ఎన్ని రోజులు తీసుకోవాలి చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి సార్. డేలో ఒకసారి స్క్రీన్ షేర్ చూడండి సార్. డేలో నేను ఫస్ట్ లో డే పెట్టాను. టోటల్ ఫండింగ్ అంటే నాకు ఇచ్చినటువంటి 50% కలిపి 71 నాకు టోకెన్స్ ఎంత ఇస్తుంది పర్ డే అంటే 0.25%. తర్వాత నాకు ఎంత అవుతుంది రిలీజ్డ్ అంటే
ఇది ఎవరైనా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు సార్. వాళ్ళకు ఉన్నటువంటి కాయిన్స్ ఇంటూ 0.25/150 అని మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు ప్రతిరోజు ఎన్ని కాయిన్స్ రిలీజ్ అవుతాయో మనకు అక్కడ వస్తుంది సార్. సో నాకు వచ్చినటువంటి కాయిన్స్ ఇక్కడ ప్రతిరోజు డే 1 లో వచ్చినటువంటి కాయిన్స్ సేమ్ అలాగే ఉంటాయి, 0.11 ఉంటుంది. సెకండ్ డేలో కూడా నాకు అంతే ఇస్తుంది, థర్డ్ డేలో కూడా అంతే ఇస్తుంది, ఫోర్త్ డేలో కూడా అంతే ఇస్తుంది. కానీ నాకు మొత్తం ఎన్ని కాయిన్స్ రావాలి? 150% పైన చెప్పుకున్నాం అక్కడ 106 కాయిన్స్ రావాలి. మరి 106 కాయిన్స్ రావాలంటే నేను ఎన్ని రోజులు చేయాలి సిస్టమ్ లో, ఎన్ని రోజులు జర్నీ చేయాలి, ఎన్ని రోజులని విత్డ్రాల్ పెట్టుకోవాలి అనుకుంటే అలాగే కంటిన్యూషన్ చేసుకుంటే నేను 5 తర్వాత డైరెక్ట్ 600 రాశాను సార్. ఎప్పుడైతే నేను 600వ రోజు వస్తుందో 600 డేస్ వస్తుందో నాకు రోజు రిలీజ్ అవుతున్న కాయిన్స్ ఇంటూ నాకు రోజు ఎంత రిలీజ్ చేస్తా ఉంటుంది 0.11858673 ఇంటూ 600 డేస్ ని ఇంటూ చేసుకుంటే నాకు ఎంత వచ్చాయి 71.15203,680 అంటే 600 డేస్ కి 100% కాయిన్స్ కంప్లీట్ అయ్యాయి సార్. నాకు ఇక్కడ 600 డేస్ నేను విత్డ్రాల్ పెట్టుకుంటే ప్రతిరోజు కూడా 600 డేస్ కు ఎన్ని కంప్లీట్ అవుతున్నాయి అంటే 100% టోకెన్స్ కంప్లీట్ అవుతున్నాయి. నాకు 100% అంటే ఎంత? నాకు ఏదైతే రిలీజ్ చేయాలనుకుంటుంది 71 సేమ్ నాకు మళ్ళీ దీన్ని ఏం చేసింది ప్రతిరోజు కూడా ఇస్తూ 600 డేస్ లో 71 టోకెన్స్ వచ్చాయి. అంటే నాకు 100% ఇక్కడ టోకెన్స్ ఇచ్చేసింది. ఇంకా సిస్టమ్ దగ్గర ఏమున్నాయి ఇక్కడ ఇంకా 50% కాయిన్స్ ఉంది. ఎందుకంటే మనకు 150% కాయిన్స్ ఇస్తానని చెప్పింది కాబట్టి ఇక్కడ 600 డేస్ కి 100% అయిపోయాయి ఇక్కడ కాయిన్స్ అన్ని కూడా. ఇంకా నాకు 50% టోకెన్స్ కావాలి కాబట్టి ఎప్పుడవుతుంది 150 అంటే 900 డేస్ కి రావాలి. 900 డేస్ అయితే మనం ఎప్పుడైతే అవుతామో అవన్నీ కూడా నాకు ఇచ్చినటువంటి 0.11858673 ఇంటూ 900 డేస్ గాన మనం క్యాల్కులేషన్ చేసుకుంటే మొదట చెప్పాను అక్కడ 150కి ఫస్ట్ పేజీలో సార్ ఒక్కసారి ఫస్ట్ పేజ్కి వస్తారా? ఓకే సార్. ఫోర్త్ రోలో ఉంది 71.15203,680 ఇంటూ 150/100 కొడితే నాకు 106 కాయిన్స్ అక్కడ వచ్చాయి. కింద సెకండ్ పేజ్కి వెళ్ళండి సార్. రైట్, అక్కడ ఆ 106 కాయిన్స్ నాకు ఎప్పుడు వచ్చాయంటే చూడండి ప్రతిరోజు ఇస్తున్నటువంటి కాయిన్స్ ఇంటూ 900 డేస్ ని మనం క్యాల్కులేషన్ చేసుకుంటే 106.72850 పీవీసీ మెటా టోకెన్స్ వచ్చాయి. సిస్టమ్ చెప్పినటువంటి 150% కాయిన్స్ నాకు వచ్చాయి సార్ ఇక్కడ. సో దీంట్లో గొప్పతనం ఏముంది? 0.25% అంటే ఇంతకు ముందు మనకు 2 పాయింట్స్ మాట్లాడుకున్నాము. మార్కెట్ లో దాని యొక్క సర్క్యులేటింగ్ సప్లై అనేది మనము రోజు కూడా మనం విత్డ్రాల్ పెట్టుకుంటే అది పెరుగుతుంది, మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనం ఒకటే రోజు విత్డ్రా చేయకుండా కాస్త ఇస్తుందని 2 అడ్వాంటేజ్లు మనం మాట్లాడుకున్నాం 0.25% ద్వారా. ఇంకా 3వ అడ్వాంటేజ్ ఏముంది 0.25% ద్వారా అంటే చూడండి ఎన్ని రోజులు నేను జర్నీ చేయాలి సిస్టమ్ లో 900 రోజులు నేను ఈ యొక్క కాయిన్స్ ని ప్రతిరోజు కూడా విత్డ్రా చేసుకోవాలి. సిస్టమ్ యొక్క క్యాల్కులేషన్స్ ప్రకారంగా సిస్టమ్ చెప్పినటువంటి ఆ కాన్సెప్ట్ ప్రకారంగా కాన్సెప్ట్ ఆఫ్ 150% ఆఫ్ పీవీసీ టోకెన్స్ విల్ బి రిలీజ్డ్ ఎట్ ద రేట్ ఆఫ్ 0.25% పర్ డే. అంటే ఆ యొక్క ఫార్ములా ఆధారంగా 900 డేస్ నేను జర్నీ చేయాలి. 900 డేస్ అంటే మామూలుగా దాదాపుగా నియర్లీ 3 ఇయర్స్ ఎండింగ్, నియర్ బై 3 ఇయర్స్ సార్. 3 ఇయర్స్ కూడా నేను 0.11858673 ప్రతిరోజు కూడా 900 డేస్ కలెక్ట్ చేసుకోవాలి, విత్డ్రా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే మన కాయిన్ యొక్క కాస్ట్ 3.35 లేదా 3.36 అలా నడుస్తుంది. 3.36 అలా. ఒకవేళ ఒక 200 డేస్ తర్వాత మన సెకండ్ ఫేజ్ వచ్చిన తర్వాత మనం ఫార్మింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ డీపీలు అన్ని కూడా క్రిప్టో కన్వర్ట్ అయిన తర్వాత మనం కాయిన్స్ అన్ని కూడా ఎక్కువగా పర్చేజ్ చేస్తాము. సడన్ గా ఒకవేళ దీని రేట్ పెరిగితే ఇప్పుడైతే 3.36 ఉంది, ఆ రోజు 200 డేసో లేదా 150 డేసో లేదా 100 డేసో లేదా 250 డేసో $100 అయితే ఒక కాయిన్ వాల్యూ $100 అవుతే అప్పుడు నేను ఏం క్యాల్కులేషన్ చేసుకోవాలి? ఇక్కడ నాకు ఆ రోజు రిలీజ్ అయినటువంటి
కాయిన్స్ ఇంటూ ప్రజెంట్ మార్కెట్ ధర ఎంత ఉందో అంత క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో నేను 250 డేస్ తర్వాత ఒకవేళ నేను అనుకుంటున్నాను సార్ మేబీ ఇంతనే ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. నా ఊహ ప్రకారంగా అయితే నేను మరి ఒక అట్లీస్ట్ 200 డేస్ తర్వాత, సో మినిమం అంటే ఒక $100 ఉంటుంది మన కాయిన్ అనేది నేను అనుకుంటున్నాను. మళ్ళీ 200 డేస్ రోజు నాకు కూడా ఈ కాయిన్ అనేది విత్డ్రా పెట్టుకోవడానికి వీలుంటుంది. ఏ కాయిన్ 0.11858673 అనేది నేను 250 డేస్ కూడా నేను విత్డ్రా పెట్టుకోవాలి. కంటిన్యూగా 900 డేస్ పెట్టుకోవాలి. 250 డేస్ కూడా నేను విత్డ్రా పెట్టుకుంటా. కానీ దాని మార్కెట్ ధర ఎంత ఉందంటే $100 ఉంది. ఇప్పుడు నాకు 0.11858673 ఇంటూ 100 ని క్యాలిక్యులేషన్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే 11.858673. ఇవి డాలర్లు. అవేమో టోకెన్స్ ని నేను డాలర్లుగా మార్చుకున్నాను 100 గా. ఎన్ని డాలర్లు అయ్యాయంటే $11.8586 అయ్యాయి. ఆ డాలర్లని నేను ఇంటూ 75 గాన కన్వర్ట్ చేసుకుంటే 889 రూపాయలు. 0.5 యొక్క గొప్పతనము నాకు ఎప్పుడు తెలుస్తుందంటే 100 రూపీస్ కాయిన్ వాల్యూ అయినప్పుడు పర్ డే నాకు ఎంత వస్తుందంటే 889 రూపాయలు. ఇంకా కాయిన్ 100 ఉంది. అలా నేను నెక్స్ట్ డే ఇలా క్యాల్కులేషన్ చేసుకుంటే 89 పర్ డే, 889 పర్ డే, 889 పర్ డే. మినిమం గా 100 కాన్స్టాంట్ గా తీసుకుంటే కూడా ఆ నెలంతా నాకు ఎంత వస్తుంది ఆ నెల మొత్తం అంటే 26,682 రూపాయలు. ఓన్లీ 100 గా క్యాల్కులేషన్ చేసుకుంటే. ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ 250 డేస్ గా నేను క్యాల్కులేషన్ చేసుకున్నాను. ఒకవేళ 500 డేస్కి వెళ్తే లేదా 600 డేస్కి వెళ్తే ఒక 1000 ఉంటే ఏమవుతుంది? ఒక 1000 ఉంటే ఏమవుతుందంటే నాకు ఆ రోజు రిలీజ్ అయినటువంటి 0.25% కాయిన్స్ ఇంటూ ఆ రోజు ధర $1000 కానీ క్యాల్కులేషన్ చేసుకుంటే 500 డేస్ తర్వాత లేదా 600 డేస్ తర్వాత 118.5867 కాయిన్స్ వచ్చాయి. ఇవన్నీ డాలర్లు. 118.5867 గా వచ్చాయి. ఈ డాలర్స్ ని నేను 75 గా క్యాలిక్యులేషన్ చేసుకుంటే పర్ డే 600 డేస్ తర్వాత నా యొక్క వాల్యూ పర్ డే ఎంత అంటే 8,890 రూపాయలు సార్ పర్ డే. ఎప్పుడైతే 600 డేస్ లో నేను ఒకవేళ మన కాయిన్ $1000 గా ట్రేడ్ అవుతే వాల్యూ ఉంటే ప్రైస్ ఉంటే ఈ పర్ డే ఎంత క్యాలిక్యులేషన్ వస్తుందంటే 8,000 పర్ డే. ఇలా ప్రతి నెల ప్రతిరోజు నేను క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఇక్కడే ల్యాక్స్ వస్తున్నాయి సార్. సో ఇట్లాంటి ఎక్కడ ఉందంటే ఇదంతా సీడ్ ఫండింగ్ అనే ఆప్షన్ లో కనిపిస్తున్నాయి ఇవన్నీ. అందుకే మీరు సీడ్ ఫండింగ్ చేయండి. మీరు భవిష్యత్తులో ఏం జరుగుతుందంటే ఆర్థిక భద్రత చేకూరుతుంది అని చెప్పింది సిస్టము. స్టేకింగ్ ద్వారా ఈ 1.50 ఈ యొక్క 0.25% ద్వారా మనకేం జరుగుతుందంటే ఇక్కడ ప్రతిరోజు కూడా ఆర్థిక భద్రత అనేది సమకూరుతుంది సార్ సీడ్ ఫండింగ్ లో. ఈ 0.25% ద్వారా మనకు ప్రతిరోజు ఆర్థిక భద్రత కలుగుతుంది ఏదో కొంత రూపంలో. ఆ స్టేకింగ్ ద్వారా భవిష్యత్తులో మనకు ఆర్థిక భద్రత కలుగుతుంది సార్. ఈ ఆప్షన్లు ఎక్కడ కనిపిస్తున్నాయంటే సీడ్ ఫండింగ్ లో కనిపిస్తున్నాయి. కాబట్టి సీడ్ ఫండింగ్ ని మీరు ఉపయోగించుకోండి. మీరు పెట్టే ఇన్కమ్ తక్కువ, సో సీడ్ ఫండింగ్ లో వస్తున్నటువంటి లాభాలు ఎక్కువ. కాబట్టి ఈ లాభాలను ఎవరు కూడా మిస్ చేసుకోకుండా కనీసం 50 USD తో మీరు సీడ్ ఫండింగ్ చేయండి అని సిస్టమ్ మనకి రిక్వెస్ట్ చేసింది సార్. సో దాన్ని మనము దృష్టిలో ఉంచుకొని అంటే ఇట్లాంటి మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ అందరు కూడా ఇట్లాంటి పీడిఎఫ్ ని మీకున్నటువంటి వాల్యూస్ ని ఒక పీడిఎఫ్ రెడీ చేసుకొని మన డౌన్ లైన్ లో ఉన్నటువంటి యూజర్స్ కి వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తూ ఇట్లాంటి క్యాలిక్యులేషన్స్ పార్టీని వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పిస్తే ఓహో ఇవన్నీ 600 డేస్ నాకు రోజు వస్తుందా ఇంత వస్తుందా అనేది వాళ్ళకి ఓరల్ గా కాకుండా మనకు నోటి ద్వారా చెప్పడం వేరే, ఒక పేపర్ రూపంలో క్యాలిక్యులేషన్ రూపంలో చెప్పడం వేరే. ఎందుకంటే క్యాలిక్యులేషన్ డాక్యుమెంట్ కి చాలా జెన్యూన్ ఉంటుంది. కాబట్టి డాక్యుమెంట్ లో వాళ్ళు ఆ డాక్యుమెంట్ చెప్పింది ఒకసారి పర్సన్స్ మర్చిపోతాడు, 2 రోజులు మర్చిపోతాడు. ఇట్లాంటి డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటే మళ్ళీ చూసుకుంటారు. ఆ బెనిఫిట్ ని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారని. సో
నా యొక్క అభిప్రాయం సార్. సో మరి సో అక్కడ ఉన్నటువంటి ఆ ఫార్ములాలో మీ టోకెన్స్ ని అక్కడ ఇంటర్ చేస్తూ మీకు రోజు ఎంత వస్తుందో అని క్యాలిక్యులేషన్ చేసుకోండి. సో ప్రతిరోజు ఎంత వస్తుందో కూడా మనకి క్లియర్ గా సిస్టమే మెన్షన్ చేసింది సార్. అక్కడ ఎక్కడ చేసిందంటే పెండింగ్, లాస్ట్ కి మనకు పెండింగ్ ఉంటుంది, పెండింగ్ కన్నా ముందు కనిపిస్తుంది సార్ ప్రతిరోజు కూడా ఎంత వస్తుందో అనే దాని గురించి. సో నాకు ఎంత వచ్చింది పర్ డే అంటే 0.11858673. ఇక్కడ కూడా కొన్ని మిస్టేక్ జరిగేసాయి, మరి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని మనకు అప్డేట్ లో మనం చూస్తూ వస్తున్నాము. ఆల్రెడీ మనకు సిస్టమ్ కూడా అటెన్షన్ లో పెట్టి మనకు నోటీస్ చేయడం జరిగింది, టెక్నికల్ ఇష్యూస్ జరుగుతున్నాయని. ఈ యొక్క పర్ డేకి వస్తున్నటువంటి వాల్యూ కూడా కొందరికి కరెక్ట్ గా ఉన్నాయి, కొందరికి జీరోగా చూపిస్తుంది, అక్కడ కొంతమందికి ఎక్కువ చూపిస్తున్నాయి. కొన్ని నేను అకౌంట్లను చెక్ చేశాను, కొంతమందిని అడిగి నేను ఫార్వర్డ్ చేసుకున్నాను. సో ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి నేను క్యాలిక్యులేషన్ చేసుకొని సో చూస్తే గానీ ఒక్కొక్కసారికి జీరో ఉండాల్సినటువంటి అవసరం లేదు సార్. కంపల్సరిగా పర్ డే అనేది రిలీజ్ చేసి అక్కడ కాన్స్టాంట్ గా పెట్టింది మనకు అక్కడ సిస్టము. సో ఆ సిస్టమ్ ఆ వాల్యూ అనేది కొంతమందికి జీరో, కొంతమందికి ఎక్కువగా ఉన్నాయి, కొంతమందికి కరెక్ట్ గా ఉన్నాయి. సో నాకు ఇచ్చినటువంటి వాల్యూ కరెక్ట్ గానే ఉంది సార్. సో ఏది కూడా కంగారు పడకుండా మరి ఇట్లా చేస్తే మరి అది రావడం లేదు కదా అనేది కూడా మనకు ఒక భయాందోళన కాకుండా, టెన్షన్ పడకుండా ఏది చెప్పినా మనకు ఆ ఫార్ములా ప్రకారంగా ఎన్నైతే అనౌన్స్మెంట్ చేయాలో అన్ని అనౌన్స్మెంట్ అనేది మనకు అన్ని కాయిన్స్ అనేది మనకు రిలీజ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను సార్. మరి టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా మేబీ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ అవన్నిటి కూడా మరి రెక్టిఫై చేసుకుంటుందని నేను భావిస్తున్నాను సార్. సో మరి ఇదంతా కూడా ఆలోచన చేసుకుంటే ఇట్లాంటి ఒక క్యాలిక్యులేషన్ పార్ట్స్ ని కూడా మనం అందరు కూడా మన డౌన్ లైనర్ కి నేను పంపించుకుంటే వాళ్ళకు కొంచెం అవగాహన పెరుగుతుంది. ఎందుకంటే మనం ఫోన్ లో బిజీగా ఉంటాము, వాళ్ళు ఫోన్ లో బిజీగా ఉంటారు, మన టైమింగ్స్ వేరే ఉంటాయి, వాళ్ళ టైమింగ్స్ వేరే ఉంటాయి. సో కాబట్టి ఇట్లాంటి డాక్యుమెంట్స్ కొంచెం వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే సో దాన్ని ఒక 2-3 సార్లు చూస్తే ఇట్లాంటి బెనిఫిట్స్ ఉన్నాయని వాళ్ళకి కొంచెం అవగాహన అవుతుందని నేను ఒక చిన్న ఆలోచన చేస్తూ ఈ పీడిఎఫ్ ని నేను షేర్ చేయడానికి మీ ముందుకు వచ్చాను సార్. మరి ఇందులో కూడా ఏదైనా కొంచెం మేబీ రాంగ్ అనిపిస్తే కూడా అందరం కూడా మనం రెక్టిఫై చేసుకొని ముందుకెళ్దామని మరి నేను కోరుకుంటున్నాను సార్. సో ఇది సీడ్ ఫండింగ్ యొక్క ప్రాముఖ్యత. ఖచ్చితంగా సిస్టమ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అయితే ఖచ్చితంగా ప్రూఫ్ అవుతుంది సార్. సో ఎందుకంటే కనీసం 50% BUSDకి 2 కాయిన్లు వచ్చినా కూడా వాళ్ళ లైఫ్ అనేది టర్న్ అవుతుంది సార్. నేను ఓన్లీ 1000 లాగా వేస్తేనే వాళ్ళకి $150,000 అయ్యాయి. ఒకవేళ ఇన్ కేస్ ఒక కాయిన్ $10,000 అవుతే 2 కాయిన్లకే $20,000 అవుతాయి సార్. $20,000కి వాళ్ళు ఎప్పుడు కూడా అంత డబ్బుని చూసి ఉండరు, అంత డబ్బు వస్తుందని కూడా వాళ్ళు అనుకోను సార్. సో కొంచెం వాళ్ళని మోటివేషన్ చేస్తూ సో కొంచెం ఇట్లాంటిది కూడా వాళ్ళ ముందుకు తీసుకెళ్దాం సార్ అని నేను మరి రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా మరి పరిగణలోకి తీసుకొని మరి ఎక్కడైనా మిస్టేక్ ఉంటే కూడా మరి రెక్టిఫై చేసుకుందాము, అలా కాదు ఇలా అని. సో ఎందుకంటే మరి ఎందుకు మనకు సీడ్ ఫండింగ్ ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఇప్పుడే ఎందుకు చెప్పాల్సి వచ్చింది, మరి తర్వాత చర్చించుకోవచ్చు కదా అని అనుకుంటే సో సీడ్ ఫండింగ్ యొక్క టైం పీరియడ్ కూడా తక్కువగా ఉంది కాబట్టి సో ఇది తక్కువగా ఉన్నట్టు మరి ఎప్పుడు క్లోజ్ అవుతుందో తెలియదు కాబట్టి సో ఇట్లాంటి కొంచెం ఒక చిన్న ఆలోచనని మన యూజ్ లో మన డౌన్లైనర్ కూడా షేర్ చేసుకుంటే నేను కొంచెం ఈ యొక్క పీడిఎఫ్ ని నేను తయారు చేసుకొని తర్వాత నా డౌన్లైన్ అందరూ కూడా పంపిస్తూ వాళ్ళకు కొంచెం నేను చెప్పడం జరిగింది సార్. ఓకే బాగుంది అని చెప్పడం జరిగింది. సో అలాంటి రెస్పాన్సే మరి ప్రతి ఒక్కరు కూడా కలుగుతుంది అని నేను భావిస్తున్నాను సార్. సో మరి ఫోన్ లేకుండా మరి వాళ్ళకి ఎలా పంపించాలంటే మాక్సిమం కూడా మనం ఫోన్ ద్వారానో ఇట్లాంటి డాక్యుమెంట్స్ ని తీసుకొని వాళ్ళ దగ్గర డైరెక్ట్ గా కలిసి మీట్ అవుతూ చెప్పడమో ఏదో ఒకటి తీసుకొస్తూ కంపల్సరిగా వాళ్ళందరినీ కూడా సీడ్ ఫండింగ్ లో భాగస్థులుగా చేయాలని నేను మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సో మరి ఇందులో కూడా ఏదైనా ఒక మిస్టేక్స్ ఉంటే కూడా క్షమించమని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఖచ్చితంగా సీడ్ ఫండింగ్ లో ఉన్నటువంటి అడ్వాన్స్ మనం అందరం కూడా చూద్దాం సార్. సో నిజంగా 0.25% ఇస్తాను, ఎందుకంటే మనం ఆల్రెడీ 0.25% కూడా మరి ఇంకొక రకం కూడా ఆలోచన చేయొచ్చు. ఎందుకు సిస్టమ్ డైరెక్ట్ గా ఆటో పోల్స్ ఇవ్వడం లేదు, ఇన్ని రోజులు అవుతున్నా మళ్ళీ యొక్క సీడ్ ఫండింగ్ చేస్తే కూడా అది ఎన్ని రోజులకు ఇస్తుందో ఏమిటో అని నెగటివ్ గా ఆలోచించిన చేసుకునే వాళ్ళకు కూడా ఈ 0.25% అనేది కూడా ఉపయోగపడుతుంది సార్. సో చూడడానికి 0.25% కానీ దాని వాల్యూ కాయిన్ పెరుగుతున్న కొద్దీ దాని వాల్యూ పెరుగుతున్న కొద్దీ మనకు మనీ అనేది ప్రతి రోజు కూడా టర్న్ అవుతుంది సార్. వాళ్ళకు కూడా ఒక మంచి ఫీచర్ గా మంచి యొక్క ఉపయోగపడుతుంది. దీని ద్వారా కూడా మనకి ఏం జరుగుతుంది అంటే మనకు కూడా ఏం జరుగుతుందంటే
మనకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది సార్. సో ఎందుకు ప్రతిరోజు కూడా మనకు టోకెన్స్ వస్తాయి. రెఫరల్ ద్వారా మనకు ఈ టోకెన్స్ అనేది కూడా వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ప్రతిరోజు అనేది టోకెన్స్ అనేది జనరేట్ అవుతుంటే, సో దీని ద్వారా కూడా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. విత్డ్రాల్ పెట్టుకున్న జనరేట్ అవుతుంది. పీర్ ద్వారా ఈ డైలీ వచ్చేటటువంటి టోకెన్స్ ను వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది. ఎప్పుడైతే మనిషికి ఇన్కమ్ రావడం మొదలవుతుందో ప్రతిరోజు కూడా వాళ్ళలో తెలియనటువంటి కొత్తదనం అనేది, తెలియనటువంటి ఆనందం అనేది కలుగుతూ మార్కెట్ ని ఇంకా ముందుకు తీసుకెళ్తారు అని మన మైండ్ సెట్ ని రీడ్ చేస్తూ, అధ్యయనం చేస్తూ సిస్టమ్ ఈ యొక్క డిసిషన్ తీసుకుంది అని 0.25% అని నేను భావిస్తున్నాను సార్. సో మన యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా మనకు సాధ్యమైనంత వరకు మాక్సిమం, ఎందుకంటే సిస్టమ్ యొక్క మాక్సిమం ఎలా అంటే డిపిలు అనేది మన వ్యాలెట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే, కొంతమంది డిపిలు మనకు వ్యాలెట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు సార్. సో అలాంటి వాళ్ళకు ఒకవేళ ప్రాబ్లం డిపిలు మన వ్యాలెట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ప్రాబ్లం లేదు అనే వాళ్ళు చేయకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ డిపిలు మన ట్రాన్స్ఫర్ కి రావు, ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్ ని వాళ్ళే ఆపరేట్ చేస్తారు అనుకున్న వాళ్ళకు ఖచ్చితంగా సీడ్ ఫండింగ్ ని మనము ఇన్వాల్వ్మెంట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. సో ప్రతి ఒక్కరు కూడా మరి సాధ్యమైనంత వరకు టైం ఎంత ఉందో తెలియదు, కానీ మరి సీడ్ ఫండింగ్ యొక్క టైము, సో ఆ టైం వరకు కూడా మనం మాక్సిమం ట్రై చేస్తూ ముందుకెళ్దామని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మరి